హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. మీరు మన ఛానల్లో చూసినట్టయితే ఇప్పటి వరకు చాలా రకాల గోస్ట్ హంటింగ్ వీడియోస్ అయితే తీసినాం. అందులో మెయిన్గా మనం మాట్లాడుకున్నట్టయితే చార్లీ వీడియో కావచ్చు, లేకపోతే బ్లూ బేబీ వీడియోస్ ఉన్నాయి కదా, అటువంటి వీడియోస్ పైన మీ రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సేమ్ అటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి ఈ అబౌండెడ్ బిల్డింగ్స్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఈరోజు మనం తీయబోయే టాపిక్ ఏంటిదంటే, నార్మల్గా మనకు యూట్యూబ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, కొన్ని ప్లేసెస్లలో మనకు సోషల్ మీడియాస్లలో కొన్ని నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి వచ్చేసి మనకు గోస్ట్ నెంబర్స్ అని చెప్పేసి, లేకపోతే ఆ నెంబర్స్కి కాల్ చేసినట్టయితే మనకి ఏమైనా జరుగుతుంది, లేకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చాలాసార్లు మీరు గమనించే ఉంటారు. సో అటువంటి నెంబర్స్కి అయితే మనం ఈరోజు కాల్స్ అయితే చేయబోతున్నాం అనమాట. మేబీ మనం కూడా కాల్స్ చేసిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామా, ఇంకేమైనా కాన్సిక్వెన్సెస్ ఏమైనా మనం పే చేయాల్సి వస్తుందా అని చెప్పేసి ఈరోజు అయితే చూడబోతున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ప్రాపర్ టైం, ప్రాపర్ ప్లేస్లో కనుక షూట్ చేసినట్టయితేనే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకోసమే గూగుల్లో మేము ఈవినింగ్ నుంచి ట్రై చేసి దగ్గర ఒక 12 నెంబర్స్ అయితే కలెక్ట్ చేసినాం. ఆ నెంబర్స్కి మేము ఇప్పటివరకు కాల్ చేయలేదు, వీడియో ముంగని రియల్గా కాల్ చేద్దామని చెప్పేసి చేద్దాం. ఒకవేళ చేసినట్టయితే అక్కడి నుంచి ఏ వాయిస్ వినడానికి వినిపిస్తుంది, ఆ నెంబర్స్ కాల్ చేసి ఈ వీడియోని షూట్ చేసి ఇక్కడ నుంచి మేము ఇంటి వరకు మూవ్ అయ్యే లోపల ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామని చెప్పేసి ఈరోజు మీ ముందే అయితే లైవ్లో అయితే చూడబోతున్నాం. మేబీ ఆ నెంబర్స్ రియల్ కావచ్చు, ఫేక్ కావచ్చు, అయినా సరే ఈ టైంకి ఈ ప్లేస్లో డేర్ చేసి మరీ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మాకు, ఎందుకంటే ఇంకొంచెం మోటివేటివ్గా ఉంటుంది. ఇటువంటి ఇంకా డిఫరెంట్ వీడియోస్ మీ ముందు తీసుకురావాలని చెప్పేసి కొంచెం ఎనర్జీగా అయితే పెరుగుతుంది అన్నమాట మాకు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నెంబర్కి కాల్ అయితే చేద్దాం. చెప్పరా. 99999. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి మాకు గూగుల్లో దొరికింది 99999. దానికైతే ఇప్పుడు కాల్ చేస్తున్నాం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. దయచేసి డయల్ చేసిన నంబర్ ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर अमान्य है, कृपया डायल किए गए नंबर की जांच कर ले. ఇది మాకు గూగుల్లో వెతికినట్టయితే ఏదో 100 గోస్ట్ నెంబర్ అని చెప్పేసి ఉంది. 99999 అని ఉన్నది. దీనికి కాల్ చేస్తే ఏమొస్తుందంటే ఢిల్లీ మొబైల్ టెలికామ్ అని చెప్పేసి వస్తుంది, అలాగే స్పామ్ నెంబర్ అని వస్తుంది. మరి దీన్ని గూగుల్ ఎందుకు పెట్టారో ఏమో అర్థమవుతలేదు. ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ వల్ల ఇంకేదైనా వెరైటీగా వేరేగా మనకి ఏదైనా అనిపిస్తా లేదా చూద్దాం. ఇప్పుడు సెకండ్ నెంబర్కి అయితే ట్రై చేద్దాం. చెప్పరా. 080 080 222 222 2 2 5999. 5999. ఏదో ఫోన్ నెంబర్ లెక్కన ఉంది కదా, బెంగళూరు కర్ణాటక అని చూపిస్తుంది. ఇది మన కంట్రీ నెంబర్లు దొరికిందా? సరే అయితే కాల్ చేసి చూద్దాం. మరి దీంట్లో అయితే శ్రీనివాస సిల్క్ హౌస్ అని వచ్చింది. రింగింగ్ అని వస్తుంది కానీ ఏం సౌండ్ వస్తుంది. ఇక్కడ స్పీకర్ కూడా ఆన్ చేసి పెట్టినాను. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంతకుముందు మనకి ఎప్పుడు కాల్ చేసినా కానీ నార్మల్ టోన్ తోటి చెప్తుంది, కానీ దీనికి కాల్ చేస్తే మాత్రం స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే డిఫరెంట్ బీప్స్ వచ్చినాయి. నార్మల్గా నెంబర్ ఒకవేళ కలవాలి కాకపోతే ఇన్వాలిడ్ నెంబర్ అని వస్తుంది, లేకపోతే సంథింగ్ ఇంకేదైనా చెప్తుంది. కానీ ఆ విధంగా టీ అన్నట్టుగా అయితే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తున్నా. అంతేకాకుండా చెప్పేది కూడా క్లారిటీగా లేదు, మీరు చూడొచ్చు. మళ్ళీ ఒకసారి కాల్ చేస్తున్నా. ఇప్పుడు చెప్తలేదు, మళ్ళీ ఏం జరుగుతుంది అనుకుంటాం. ఏముందే ఉంది ఇంతగానే టైం కట్ అయిపోతుంది డైరెక్ట్. ఇప్పటికైతే 2 నెంబర్లకు కాల్ చేసినాం కదా. ఫస్ట్ నెంబర్ పైన మాకు ఎటువంటి తేడా కొట్టలేదు, కానీ సెకండ్ నెంబర్ పైన మీరు చూసినట్టయితే ఏదో డిఫరెంట్గా అనిపించింది. ఏమంటారా, ఏమన్నా కలుగుతారా? అది వెరైటీ సౌండ్ వచ్చింది అన్న. మరి ఇదివరకైతే ఒకసారి 3వ నెంబర్ ఎప్పుడు చూద్దాం. చాలా నెంబర్లు ఉన్నాయి, ఒక్కొక్కటి ట్రై చేద్దాం.
9999 9999 9999 మొత్తం ఆల్ లైన్స్ అయితే ఉన్నాయి. 99999 అనమాట. ఇంతకుముందు మనం చేసిందేమో 99999 సింగిల్ 9. సో ఇది కూడా మా గూగుల్లోనే అవైలబుల్గా దొరికింది అనమాట. ఒకసారి దీన్ని కూడా ట్రై చేసి చూద్దాం ఏమైనా చెప్తుంది మరి. డయల్ చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి డయల్ చేసిన నంబర్ని చెక్ చేసి. ఇది గూగుల్ ఆ విధంగా ఎందుకు పెట్టిదో అర్థమవుతలేదు. అలాగే ఇంత ముందు అంటే మేము తీసుకునే నెంబర్స్ లిస్ట్ ప్రకారము యూట్యూబ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు ఉన్న సోర్సెస్ నుంచి తీసుకున్నామని చెప్పినాం. ఇంతకుముందు ట్రై చేసినప్పుడు చూస్తే మాత్రం డిఫరెంట్గా ఏదో సౌండ్స్ అది వినబడ్డది. మనం ట్రై చేసినప్పుడు అంత ఏం లేదు. అంటే వాళ్ళు చేసింది ఫేకా మరి లేకపోతే మనం చేసినప్పుడు ఇది అవైలబుల్గా లేదని నాకు అర్థమవుతలేదు. సో అలాగే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ 5 మెంబర్స్లో మా 3 మెంబర్స్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ వీనికి అయితే ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు, ఎట్లా అనిపిస్తుందిరా, అసలు ఏం జరుగుతుంది, ఏం కనెక్ట్ అవుతుంది, అసలు వినడానికి ఏముంటుంది అని చెప్పి ఫీలింగ్లు ఉన్నారు కావచ్చు. వాడైతే ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చేసి 3వ నెంబర్కి అయితే కాల్ చేస్తున్నా. ఆ నెంబర్ వచ్చేసి మరి ఎంతో కాదు 666 అనమాట. ఇది చాలా ఫేమస్ నెంబరు. మీరు నార్మల్గా గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది 666 అనే నెంబర్ అని చెప్పేసి. ఫర్దర్గా ఇంకా మనకు ఇంకా కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువగా వాడిన నెంబర్ వచ్చేసి 666 అనమాట. మళ్ళీ ఒకసారి 666 అయితే పోతున్నా. ఫస్ట్ టైం స్టార్ట్ అయింది కదా. చిన్న చిన్న వాన వస్తుంది. దయచేసి डायल చేసిన నంబర్ ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर अमान्य है, कृपया ఓకే, ఈ విధంగా డైరెక్ట్గా చెప్తే ఓకే, కానీ ఏదో డిఫరెంట్గా చెప్తే మాత్రం ఏదో తేడా పడుతుంది. చెప్పరా 4th నెంబర్ అయితే ఇంకా 166 166 66 66 66 66 ఇది ఇక్కడ చూడొచ్చు గైస్. 16666 అయితే ఉంది. మళ్ళీ ఒకసారి నేను కాల్ చేద్దాం. చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి డయల్ చేసిన నంబర్ ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर अमान्य है. ఇది ఎక్స్ప్రెస్ డెలివరీ అని వచ్చింది, అన్నోన్ నెంబరు. ఈ నెంబర్ని ఇక డెలివరీకి వాడుతుంటే కొద్దిగా డిఫరెంట్గానే అనిపిస్తుంది మరి. అంటే ఇలా చూపించి అట్లా చూపిస్తుందేమో. చెప్పండి ఇంకోటి చెప్పు. 08 08 022 022 225 225. చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి డయల్ చేసిన నంబర్ ని చెక్ చేసుకోండి. आपके द्वारा అంటే మనకు గూగుల్లో ఉన్నాయి కావచ్చు, లేకపోతే ఇంతకుముందుకి ఏదైనా క్రియేట్ అయింది కావచ్చు. ప్రతి ఒక్కటి ఇప్పుడు చేసుకుంటా పోయినా కొద్ది ఫేక్ అనేమో అనిపిస్తుంది. ఇలాంటి నెంబర్లు ఉంటాయేమో అని చెప్పేసి మా దగ్గర నెంబర్స్ అన్ని మ్యాక్సిమం ట్రై చేస్తాం. అన్నిట్లోనే అనిపిస్తుంది అనుకోండి, గోస్ట్ నెంబర్స్ ఉండవన్నట్టే. ఆ మధ్యలో నేను దగ్గర ఒక 10 years బ్యాక్ అప్పుడు కూడా నేను ఒకసారి విన్నా, కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ కాల్ చేయొద్దు అని చెప్పేసి. కాకపోతే ఆ నెంబర్స్ నాకు ఐడియా లేవు. ఒకవేళ నెక్స్ట్ టైం ఎప్పుడైనా దొరికినప్పుడు ప్యూర్ ఇలాంటి వీడియో కాకుండా ఏదో క్యాంపింగ్లోనే ఎందులోనే ట్రై చేద్దాము. అప్పట్లో అందుంటుంది ఈ నెంబర్ కాల్ చేయొద్దు. మీరు కూడా చాలాసార్లు చూసి ఉంటారు, ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే ఎవరో వచ్చి మిమ్మల్ని ఏ చేస్తారు అన్నట్టుగా. ఇప్పుడు నేను రారా అటువంటి నెంబర్, ఈ నెంబర్కి అసలు కాల్ చేయొద్దు అనే నెంబర్లు కొన్ని ఉంటాయి. మ్యాక్సిమం మేము అబ్బాయి ఫైండ్ అవుట్ చేసినాం అనుకుంటున్నాం. కాకపోతే అటువంటి నెంబర్ ఇంకా మాకు ఏం దొరకలేదు. చెప్పరా నెక్స్ట్ నెంబర్ ఎప్పుడు? 491 491 777 777 994 994. మీరు డయల్ చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి డయల్ చేసిన నంబర్ ని చెక్ చేసుకోండి. నాకు తెలిసి ఈ నెంబర్లు గోస్ట్ నెంబర్స్ అని చెప్పేసి ఇంత ముందుకు నెంబర్స్ ఉండే కావచ్చు. ఏదో ఒకటి కనెక్ట్ అయితే మనకి ఏదైనా ఒకటి వినబడుతుండే కావచ్చు. ఈ టెలికామ్ ఇండస్ట్రీ కొద్దిగా అప్డేట్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని బ్లాక్ చేసిందో ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు మేము గూగుల్ డేటాలో కనుక సెర్చ్ చేసినప్పుడు కూడా అవన్నీ 1 year 2 years ఏవోనే ఉన్నాయి ఇవన్నీ. ఈ మధ్యలో ఏమైనా అప్డేట్ వచ్చి నెంబర్లన్నీ ఎగిరిపోయినాయేమో అనుకుంటున్నా. ఇప్పుడైతే నెక్స్ట్ నెంబర్ ట్రై చేస్తున్నాం. మళ్ళీ చెప్తా 999 999 99 99. సేమ్ అవసరం నెంబర్ ఇక్కడ అయితే మరి సేమ్ ఇంతకుముందు ఎట్లా చూపిస్తుంది, రింగింగ్ అని చూపిస్తుంది, కాబట్టి వస్తలేదు. No one can hear me scream here. కట్ అయింది డైరెక్ట్ మళ్ళీ. ఏదో సౌండ్ వచ్చింది డిఫరెంట్గా.
మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేసిన సేమ్ నెంబర్కి అదే టైప్ చేస్తాం. మరి చూద్దాం ట్రై చేస్తుందో. ఇప్పటికైతే Hush now. No one can hear the scream here. చిన్న ఏడ్చినట్టుగా ఏందన్నా గట్ల వచ్చింది? అంటే ఏదో డైలాగ్ చెప్పి నవ్వినట్టుగా వస్తుంది ఇక అంతే. ఇంగ్లీష్లో చెప్పింది వినోడా? ఏమో అంటుంది మొత్తం. ఇప్పుడైతే ఇంకొక నెక్స్ట్ నెంబర్ అయితే ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. చెప్పరా. 618 618 625 625 8313. 8313. ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇది స్పామ్ అని అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఏం సౌండ్ అన్నా? ఏందన్నా ఏం లేదు, స్క్రీన్ వస్తాను స్పామ్ అని ఉంది అంతే, సౌండ్ వెరైటీ వస్తుంది. ఇప్పుడు గట్ల వస్తుంది. ఇన్ని నెంబర్స్ ట్రై చేసిన తర్వాత మాకు థర్డ్ నెంబరు అంటే వెరైటీగా వచ్చేది. నార్మల్గా మనం ఎప్పుడు కాల్ చేసినా రాంగ్ నెంబర్ లేకపోతే అందుబాటులో లేదు ఏదో ఒకటి చెప్తారు కదా. ఈ ఒక్క నెంబర్ ఇంత ముందు అయితే ఇంకా ఘోరంగా ఏదో సౌండ్ అయితే వచ్చింది. ఈ నెంబర్ మాత్రం ఏదో బీట్ సౌండ్ లేక వచ్చుకుంటూ పోతుంది. ఇంకా 4-5 నెంబర్స్ అయితే ఉన్నాయి మా దగ్గర, వాటిని కూడా ట్రై చేద్దాం. మరి ఇంకా ఏమన్నా ఎవరైనా మాట్లాడతారా, ఏదైనా కమ్యూనికేషన్ జరుగుతుందా అనేది చూద్దాం. ఇంకా ఇప్పటిదాకా నేను నమ్మలే కానీ ఇప్పుడు ఒక 2-3 నెంబర్స్ కాల్ చేసిన తర్వాత నాకు కూడా కొద్దిగా డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ట్రై చేద్దాం. 909 909 390 390 0003. ఇది ఒరిజినల్ నెంబర్ లెక్కనే ఉంది, ఆంధ్రప్రదేశ్ నెంబర్ అని చెప్పేసి అది చూపిస్తుంది. ఎవడరా కిల్ల పోయినట్టు గానే పడుతుంది. రాగరా మళ్ళీ చెప్తావా? 906 390003 అదే కదా. మీ ముందే కాల్ చేస్తాను చూడరు. ఏమో గట్లొచ్చింది. గోస్ట్ హ్యాండింగ్ నెంబర్ గాన్ రాంగ్. ఏదో అనుకుంటే క్రేజీ మాకు ఏదో నెంబర్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం. 9063 9003 అట. ఇగో మీ ముందే కాల్ చేస్తాం. మళ్ళీ లవర్ స్పీకర్ అయితే వెళ్దాం. ఇప్పటికైతే ఏం తప్పలేదు. మరి ఏమో గిట్ట ఉంటాయి 6 నెంబర్లు. ఏమో ఫస్ట్ టైం చూస్తాను నేను. ఏమోనా వచ్చినాయి ఏమో నెంబర్లు వెరైటీ కుయ్యి అంటది కియ్యి అంటది. ఫస్ట్ 4-5 నెంబర్లు ఏమో ఇన్వాల్డ్ అని వచ్చింది. ఆ తర్వాత డిఫరెంట్ నెంబర్స్ వస్తున్నాయి. మీ దగ్గర ఒక పెద్ద లిస్ట్ దొరికింది, ఆ లిస్ట్ కొడతా ఉన్నాం. 407 407 734 734 0254 0254. ముందే కాల్ చేస్తున్నాం. మళ్ళీ స్పామ్ అని అయితే వస్తుంది. ఇప్పటికైతే ఏం చూపిస్తారు స్పామ్లో. ఒకసారి లౌడ్ స్పీకర్ అయితే పెడుతున్నా. ఏందన్నా గట్లొచ్చింది? ఈ గోస్ట్ నెంబర్స్ కావచ్చు, వేరే నెంబర్స్ కావచ్చు, ఏవేవి ఉన్నాయో స్టార్టింగ్లో మేము నమ్మినాం ఏదో జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి. తర్వాత మేము ట్రై చేసిన తర్వాత కొన్ని నెంబర్లు కలగకపోయేసరికి నేను నమ్మలేదు. ఇప్పుడు మాకు ఇప్పుడు డిఫరెంట్ లీస్ట్ అయితే దొరికింది. అందులో నెంబర్స్ ట్రై చేసిన కొద్దిగా డిఫరెంట్ సౌండ్స్ అయితే చూడడానికి వినిపిస్తున్నాయి. కాకపోతే అవతల నుంచి ఏ పర్సన్ కనెక్ట్ అయితే లేదు. ఇది ఇంకా ఇట్లే ముందు తీసుకెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక రకమైన వాయిస్ వినబడ్డది, ఆ తర్వాత ఒక రకమైన బీప్ వినబడ్డది, ఆ తర్వాత కొద్దిగా ఏలియన్ సౌండ్ లెక్క వినబడుతుంది. రకరకాల సౌండ్స్ అయితే వినడానికి వినిపిస్తున్నాయి. అంటే మనకు యాజ్ పర్ గూగుల్ డేటా ప్రకారం కొన్ని నెంబర్స్ ఫేక్ ఉండొచ్చు, కాకపోతే కొన్ని నెంబర్స్ అయితే టచ్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు, మీ ముందే చేసినాం. ఏదైనా మీ ముందే జరిగింది, చూసారు కదా అన్న. ఇక్కడితో వీడియో ఆపేద్దాం. డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి.
చుట్టుపక్కల నా పోదాం అంతటి అవుతుంది. అంటే ఇప్పటివరకు అయితే అంత హారర్ ఏమి అనిపించలే కదా. అది నార్మల్గా ఉన్నాయి. వస్తున్నాయి సౌండ్స్. ఇంకొక నెంబర్ ట్రై చేద్దాం లాస్ట్. సో ఇప్పటి వరకు అయితే మనం చాలా నెంబర్స్ ట్రై చేసినాము. అందులో డిఫరెంట్ సౌండ్స్ వినవాడే కొన్ని నెంబర్స్ కలవలేదు, రకరకాలుగా మీరు చూసారు కదా. కాకపోతే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని చాలామంది ట్రై చేశారు. అంతేకాకుండా గూగుల్లో కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట ఆ నెంబర్ గురించి. దాన్ని ఒకసారి ట్రై చేద్దాం. మాకు కూడా ఏదైనా డిఫరెంట్ ఫీలింగ్ లేకపోతే వియర్డ్గా మాకు అనిపించినట్టయితే ఇక్కడితో అదే వీడియో ఆపేస్తాం, లేకపోతే ఫర్దర్ ముందుకైతే వెళ్దాం. 090 090 4444 4444 4444 4444. ఏదో ఈ విధంగా రాంగ్ బటన్ అయితే వచ్చింది, మీరు ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ ఒకసారి స్పీకర్ అయితే ఆన్ చేస్తున్నా. హలో అన్న, హలో 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 మనం మాట్లాడేది వినబడుతుంది. హలో హలో అనుకుని అంటనే ఉంది. ఒక నుంచి అలా అలా అని ఒకటి వస్తుంది. ఒక సౌండ్, మీరు విన్న సౌండ్ రిపీటెడ్గా వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నట్టుగా. పోదాం పాన్న అంతటి అవుతుంది. పోదాం పాన్న. అంటే ఒక రకంగా ఇటువంటి కొన్ని నెంబర్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఇప్పుడు నేను ఫీల్ అయిన ప్రకారం అయితే అది స్కారీ నెంబర్స్, 100 నెంబర్స్ అంటే కాదు. ఏదో ప్రీ రికార్డ్ సౌండ్స్ ఉంటాయి కదా, సేమ్ దాంట్లో కనిపిస్తుంది. అంటే ఏదైనా నెంబర్ కొట్టినప్పుడు ఒక సౌండ్ వచ్చేటట్టు. నార్మల్గా మధ్యలో కూడా ఒక ఫస్ట్ సౌండ్ వచ్చింది. ఆ నెంబర్ కొట్టాలని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది అట్లా పాజిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి నాకు కూడా అర్థమవుతలేదు. మీ ముందే ట్రై చేసినాను ఏదున్నా కానీ, మీరు కూడా చూసారు. అంటే కొన్ని ఫన్నీగా వచ్చినాయి, కొన్ని హర్రర్గా వచ్చినాయి, కొన్ని డిఫరెంట్గా వచ్చినాయి, కొన్ని నెంబర్లు కలవలేదు. సో వీటన్నిటిని మనం ఒక మిక్సర్ చేసి ఒక స్కోప్లో కనుక చూసినట్టయితే ఇది నిజంగానే గోస్ట్ నెంబర్లా అంటే మేబీ కాకపోతుండొచ్చు. ఎందుకంటే టెక్నాలజీలో దయ్యం దగ్గర ఫోన్ ఉండడం ఏంటి, అదొక సిల్లీ థింగ్ అనుకోవచ్చు. కానీ కొన్ని న్యూమరాలజీ ఉంటుంది కదా, దాని ప్రకారం కొన్ని ఏదైనా నెగిటివ్ నెంబర్స్ ఉంటుండొచ్చు. ఆ నెంబర్కి ఒకవేళ కాల్ చేసినా, లేకపోతే ఆ నెంబర్ని మనం ఎక్కువ ఏదైనా చేసినా కానీ దానివల్ల ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు అనుకుంటున్నాను నేను. మనకు న్యూమరాలజీ అంటారు కదా, సో ఆ విధంగా మేబీ ఉంటుండొచ్చు. అన్నీ మనం తీసిపారేయలేదు, కొన్ని నమ్మాలి. సో మేము మీ ముందు చేసినప్పుడు మాత్రం ఇదైతే జరిగింది, మీరైతే చూసారు. కొన్ని సౌండ్స్ వినబట్టి కొన్ని కలవలేదు. మాకైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఇక్కడతో ఆపేస్తున్నాను కదా, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇలా ఈ నెంబర్స్ కాకుండా ఇంకా మీరు డిఫరెంట్గా ఏదైనా ఫీల్ అయిన నెంబర్స్ కావచ్చు, ఏదైనా డిఫరెంట్గా ఫేస్ చేసిన నెంబర్స్ కావచ్చు, ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. బట్ నేను నెక్స్ట్ టైం ట్రై చేయడానికి అయితే చూద్దాం. నేను కూడా మ్యాక్సిమం కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఏమైనా వేరే నెంబర్స్ ఉన్నట్టయితే. సో నేను ఇప్పటికీ ఒక డైలమాలో అయితే ఉన్నాం, ఇది నమ్మాలా అదా ఇదా అని చెప్పేసి. సో నేను పర్ఫెక్ట్గా డిసైడ్ అయితే కాలేకపోతున్నాను. మీకు ఏదైనా అనిపిస్తుందో కామెంట్ చేయండి, చూద్దాం. సో ఫైనల్ ఈజీగా ఈరోజు వీడియో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత లేదన్నా మనం ఒక 3-4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనం స్టూడియో దగ్గరికి వెళ్ళాలంటే. వర్షం కొడుతుంది ఫుల్, మెల్లగా మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:31 అవుతుంది. వెళ్ళిపోయింది. సో వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోదు, కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇక్కడ వరకు వీడియో చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. టేక్ కేర్.